మొట్టమొదటిగా చేరి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరికి వందనాలు. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఒక మాట మనం చదువుకుందాం రండి. అందరం కూడా ఆ మాట చదువుకుని మనం వాక్యాన్ని వెళ్దాము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక మంచి మాటను మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాము. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. చూడండి మాట చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటను చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నాడు అని అంటే ఆయన సంఘమునకు ఈ మాట చెప్తున్నారనమాట. ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఈ అనుభవం పౌలు గారి యొక్క అనుభవం మాత్రమే కాదు, ఇది విశ్వాస యొక్క అనుభవం. ధర్మశాస్త్రము అన్నారు, అయితే అక్కడ ఏమన్నాడు ఆయన? నేను దేవుని విషయమై జీవించు నిమిత్తం అన్నాడు. ఇప్పుడు మనము కూడా ఈ లోకంలో ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం. అయితే ప్రభు ఇలా అన్నారు ఏంటంటే ఆ జీవం ఏ జీవం అని అంటే క్రీస్తు యేసునందున్న జీవము. దానిని ఏమన్నారంటే దేవుని విషయమై జీవించటం అనమాట. అంటే యేసుక్రీస్తులో ఉన్న జీవితాన్ని అనుభవిస్తున్న వారు దేవుని విషయం ఏం చేస్తున్నారు? జీవిస్తున్నారు. అంతే కదండి. మనం నీతి విషయమై జీవించినట్లు అంటే ప్రభు ఇలా చెప్తున్నారు ఏంటంటే మనము దేవుని విషయమై జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, దేవుని కోరిక ఏంటంటే మనము జీవించాలని, మనం బ్రతకాలని. ఇప్పుడు ఈ సృష్టిని దేవుడు దేనికోసం చేశాడు? జీవించడానికి. అయితే తన కుమారుడైన యేసుక్రీస్తును కూడా ఈ లోకానికి ఎందుకు కొరకు పంపించారని అంటే మనము జీవించాలి. యేసుక్రీస్తు అలా అన్నారేమని, నేను గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడంట? జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడంట. అప్పటికి జీవం లేదా? జీవం ఉంది, కానీ ఏ జీవం లేదు? క్రీస్తు యేసునందున్న జీవం అప్పటికే లేదు. అందుకే దేవుని వలన కలుగు జీవాన్ని మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు అనమాట. అయితే అది జీవించాలంటే ఇలా అంటున్నారు అపోస్తలుడైన పౌలు గారు, నేను దేవుని విషయమై జీవించే నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనేది. అంటే అర్థం ఏంటి అంటే ఏదైతే ధర్మశాస్త్రం అనేది ఉందో ఆ ధర్మశాస్త్రం ఉన్నంతకాలం మనం ఏం చేయలేకపోతున్నాము? జీవించలేకపోతున్నాం. ఇది పౌలు గారి యొక్క ఉద్దేశం. ధర్మశాస్త్రంలో ఉన్నంత కాలము ఏం చేయలేకపోతున్నాం అంటే జీవించలేకపోతున్నాం. ఇప్పుడు జీవించాలని అందరికి ఉంటుంది, ఉండదా? ఇప్పుడు జీవించడం అంటే ఏంటి? ఇప్పుడు ఈ లోకంలో పాపం చేయకుండా జీవించాలని అందరికీ ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని విషయంలో వాళ్ళు జీవించలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మంచిగా బ్రతకాలని అందరూ కోరుకున్నారు, కానీ అదేమవుతలేదు, కలగట్లేదు. ఇప్పుడు మంచిగా బ్రతకాలని అందరూ చెప్తున్నారు, చెప్పట్లేదా? అందరూ చెప్తారు, కానీ అది కలుగుతుందా? అది జరగట్లేదు. ఎందుకనంటే అపోస్తలుడైన పౌలు గారు అలా చెప్తున్నారు ఏంటంటే ధర్మశాస్త్రం వలన మనం ఎప్పుడైతే జీవించాలనుకుంటున్నామో వాస్తవానికి మనం జీవించడం లేదు. అంతేకాకుండా మనం ఏమవుతున్నాం అంటే చనిపోతున్నాం అన్నారు. కావాలని చూస్తారా? ఇదే అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రికలో అలా చెప్పారు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకొని సకల విధములైన దురాశలు నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము వ్రతం. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఎలా ఉంది? వ్రతం. ఇది ఏ పాపమో తెలుసా? ఇది ఏ పాపం అని అంటే శరీరంలో నివసిస్తున్న పాపము. ఏ పాపము? మళ్ళీ చెప్పండి, ఏ పాపము? శరీరంలో నివసిస్తున్న పాపం. ఎవరి శరీరంలో? మన శరీరంలోనే. అంటే మన శరీరంలో ఏముంది? పాపం ఉంది, పాప నియమం ఉంది, కానీ మనం ఏం కాదు, పాపులం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పాపం నియమం ఉంది కానీ మనం ఏం కాదు, పాపులం కాదు. ఇది ఏ పాపం అని అంటే ఇదిగో శరీర ఆదాము నుండి వచ్చిన వాళ్ళందరి శరీరంలో కూడా ఏముందంటే ఈ పాప నియమం ఉంది. అందుకే పాపం చేయటం మనిషికి కలుగుతుంది. కొంతమంది ఏమంటారు, నాలో పాపము లేదు. కొంతమంది ఇలా అనుకుంటున్నారు ఏంటంటే
నాలో పాపం లేదు, ఎందుకంటే దేవుడు నన్ను ఎలా కలిగించాడు, యథార్థంగా కలిగించాడని మనిషి అనుకుంటున్నాడు. నాలో పాపం లేదని మనిషి అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు, మనలో పాపము ఎవరిని బట్టి కలిగింది, ఆదామును బట్టి కలిగింది. కానీ దాని విషయంలో కూడా యేసుక్రీస్తు ఏం చెల్లించారు, వెల చెల్లించారు. ఏంటనంటే ఇదిగోండి, దేవుని విషయమే జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయం మనం ఏమయ్యో చచ్చిపడి ఉన్నాం అన్నమాట. చూడండి, పిల్లవాడు జీవించాలని తల్లిదండ్రులు కోరుకుంటూ వాడు గొప్ప స్థాయికి వెళ్ళాల. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, హోంవర్క్ చేస్తుంది. హోంవర్క్ చేయడానికి ముందు ఏం జరిగిందో తెలుసా, వాళ్ళ నాన్న ఈ అమ్మాయికి చెప్పాడు హోంవర్క్ చేయాలని. అంటే ఈ అమ్మాయి యొక్క ఎదుగుదలను వాళ్ళ తండ్రి ఏం చేస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం విషయంలో ఏం జరుగుతుందంటే, ధర్మశాస్త్రము వలన ఏ వ్యక్తి కూడా ఏమవుతలేదు అంటే మంచిగా జీవించలేకపోతున్నాడు. అది దేవుడు ఏం చేశాడంటే, ఆ ధర్మశాస్త్రం అనే కాడి నుండి దేవుడు మనిషిని విడిపించాడు. ఇప్పుడు మంచిగా బ్రతకాలని అందరూ చెప్తున్నారు, కానీ అది ఎందుకు కలగట్లేదు అని అంటే శరీరంలో నివసిస్తున్న పాపం. అయితే యేసుక్రీస్తు శిలువ మీద ఎందుకు చనిపోయారు అని అంటే 2 విషయాల కొరకు. ఎన్ని విషయాలు, 2 విషయాలు. ఆ 2 విషయాలు ఏంటో చూద్దారండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. చూడండి, ఆయనే ఏం చేశారంటే ఆయన పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు. చూడండి, నాతో పాటు చెప్పండి, పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు. పాపం విషయంలో చనిపోవడం ఒక అనుభవం, నీతి విషయంలో జీవించడం రెండో అనుభవం. చూడండి, పాప విషయంలో చనిపోవడం అంటే దేని విషయంలో, ఇదే పాపము, శరీరంలో ఉన్న పాపం. చూడండి, యేసుక్రీస్తు ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు మన పాపములన్నీ క్షమించాడు. కానీ మన శరీరంలో ఇంకేముంది, పాపం ఉంది, పాప నియమం ఉంది. ఇప్పుడు దాని విషయంలో కూడా మనం ఎలా ఉన్నాం, చనిపోయాము. అదే ఇంకా సమాధిలో ఉంది. ఇలా అనుకోండి, అది ఎక్కడ ఉంది, ఇప్పుడు సమాధిలో ఉంది. పాపం విషయమే చనిపోయాము. రెండో అనుభవం ఏంటి, జీవించుట. ఒకటి చనిపోవుట, జీవించుట. అంటే ఎప్పుడైతే ప్రభుని విశ్వసించామో అప్పుడు మన అందరి జీవితంలో ఏం జరిగిందనంటే చనిపోవడం జరిగిందనమాట. దేని విషయంలో, పాప విషయంలో. మరలా ఆయన ఏం చేశాడు, వృత్తులలోంచి యేసుక్రీస్తు ఎలాగైతే 3వ దినాన్ని సమాధిలోంచి లేచారో మనల్ని కూడా ఆయన ఏం చేశాడు, లేపాడు. ఎందుకు, ఇప్పుడు యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు లేపాడు, జీవించడానికి. దాన్నే రోమీయులకు రాసిన పత్రిక 6:9 చెప్పాడు. ఏంటంటే చూడండి, మీరు కూడా మాటలు చూడండి, మీకు అర్థమవుతాయి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇంకనూ చనిపోవడని మరణమునకు ఇంకనూ ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముతున్నాము. చూడండి, 10వ వచనం కూడా చదువుకుందాం. ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమే ఒక్కమారే చనిపోయాను, ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించున్నాడు. చూడండి, ఆయన చనిపోయి మృతులలోంచి లేచాడు. ఇక మరణం ఆయన ఏం చేయట్లేదు, మరణం ప్రభుత్వం ఆయన మీద లేదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మరలా చనిపోతాడా, మరలా చనిపోడు. ఎందుకు చనిపోడు, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు, ఆయన పరలోకంలో ఉన్నారు. కాబట్టి పరలోకంలో ఉన్న వ్యక్తికి ఏం లేదు, మరణం లేదు. అయితే ఆయన గురించి అలా చెప్పాడు ఏంటంటే ఆయన జీవిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, ఆయన జీవిస్తున్నాడు. ఆయన ఇలా చెప్పాడు, దేవుని విషయమే జీవిస్తున్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తుని వృత్తులలోంచి లేపింది ఎందుకు అని అంటే జీవించడానికి. అయితే మనల్ని కూడా పాపం నుండి ఎందుకు లేపాడంటే జీవించడానికి. ఎట్లా జీవించడానికి అని అంటే పరిశుద్ధముగా జీవించడానికి. చూడండి, పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలంటే ఏముండాలి, ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలంటే ఏముండాలి, ప్రార్థన ఉండాలంటున్నారు సిస్టర్ గారు. ఓకే, మీరేమనుకుంటున్నారు, ప్రార్థన ఉండాలి, ఇంకేముండాలి,
పరిశుద్ధంగా జీవించాలంటే క్రీస్తు ద్వారా చనిపోయాను. ఇప్పుడు పాపం విషయమే జీవించాలంటే ఏముండాలి అని అంటే ఆల్రెడీ ఆయన ఏం చేశాడు, మన కొరకు ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? మనం జీవించాలని. అంటే దేవుడు అలా అంటున్నాడు ఏంటంటే పాపం విషయమే జీవించాలంటే మనకి ఏదో ఉండక్కర్లేదు, ఆల్రెడీ ఏముండాలి అది జరిగింది. దాన్నే రోమపత్రిక 5:19 ఏమన్నాడు, ఒక్క పుణ్యకార్యము సదాకాలం నిలిచి ఒక్క బలి. చూడండి, అంటే ఒక్క పుణ్యకార్యం వలన ఆల్రెడీ ఆయన ఏం చేశాడు, కార్యం చేశాడు. ఇక నువ్వు చెయ్యాల్సిందేమీ లేదు. మనం చేసే దాన్ని బట్టి దేవుడు అంగీకరిస్తాడా? ఇలా చెప్పాడు, ధర్మశాస్త్రం వాళ్ళ సంబంధమైన క్రియల వలన ఏ శరీరయు కూడా అన్నాడు, ఏ శరీరయు ఆయన ఎదుట నీతిమంతుడిగా తీర్చబడ్డా. అంటే శరీరంలో ఉన్న ఏ వ్యక్తి ఏం చేసినా సరే దేవుడు ఏం చేయడు, అంగీకరించడు. కారణం ఏంటి? శరీరంలో ఉన్నవాడు ఎలా ఉన్నాడు, పాపిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతను ఏం చేసినా సరే అంగీకరించడు. ఒకవేళ అది కూడా జరిగితే ఏం జరిగితే 10 ఆజ్ఞలు కష్టపడి ఆచరించేసి నీతిమంతుడు అయ్యాడు ఒక వ్యక్తి. ఇప్పుడు కష్టపడి నీతిని పొందాడు కదా. ఇప్పుడు కష్టపడి పొందేదాన్ని ఏమంటారు? ఇప్పుడు మీరు పనికి వెళ్తారు, మీరు పనికి వెళ్తే ఏమిస్తారు? జీతం ఇస్తారు, అంతే కదా. అది బహుమానం కాదు కదా. ఇప్పుడు బహుమానం అంటే దేనంట మనం ఉచితంగా ఇచ్చేదాన్ని. మీరు కష్టపడితే ఇచ్చేది జీతం. మరి జీతం తీసుకున్న వాళ్ళు ఏమవుతారు? పనివారు అవుతారు, దాసులు అవుతారు. కానీ దేవుని చిత్తంలో మన దాసులు అవడం ఆయనకి ఇష్టమా? ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు, మనం ఏమవ్వాలి? కుమారులం అవ్వాలి. అందుకోసం ఆయన ఏం చేశాడని అంటే యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఎలా పంపించాడంటే హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఆయన ఇలా అన్నారు ఏంటంటే, తండ్రి నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానన్న. అక్కడ కింద ఏమంటాడంటే, నీవు బలిని అర్పణ కోరలేదు, కానీ నీవు నాకు ఒక శరీరము అమర్చింది. యేసుక్రీస్తు శరీరము దేవుడే పర్ఫెక్ట్ గా డిజైన్ చేశాడు అన్నమాట. చూడండి, ఆయనలో పాపము లేదు. ఆయనలో ఏం లేదు, మనలో ఏముంది? పాపం ఉంది. ఆయనలో పాపం చెయ్యలేదు, కానీ మనం చేస్తున్నాం. ఆయన పాపం ఎరుగనివాడు, మన పాపం ఎరుగను. అయితే ఈ 3 విషయాల నుంచి మనం విడుదల పొందడానికే యేసుక్రీస్తు శరీరం ఏమైంది, అర్పింది. అంటే పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించడానికి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు అని అంటే ఇలా చెప్తున్నాడు. ధర్మశాస్త్రం విషయంలో నువ్వు చనిపోయావని ఇలా చెప్తున్నాడు. ఏమన్నాడు? ధర్మశాస్త్రం విషయం బట్టి నువ్వేమైపోయావు, చనిపోయావు. చూడండి, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా. ధర్మశాస్త్రం విషయంలో చనిపోయామనే విషయాన్ని మనం ఏం చేయాలంటే ఎంచుకోవాలి. ఇలా అంటున్నారు రోమపత్రిక 6:11లో, నేను పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించున్నానని ఆయన ఇలా అన్నారు. ఎంచుకోండి అని అన్నాడు. ఎంచుకోవడం అంటే ఏంటంటే బయటికి మాట్లాడడం అన్నమాట. చూడండి, బయటికి మాట్లాడు ఎంచుకోవడం అంటే. ఇప్పుడు ఎందుకు ఎంచుకోమంటున్నాడు ఆయన? ఎందుకంటే ఆల్రెడీ ఇది నీ జీవితంలో జరిగిపోయింది. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే ఈ కార్యం అనేది దేవుడు చేసేసాడు. చేసేసిన దాన్ని ఏమంటున్నాడు? ఇప్పుడు నువ్వు ఎంచుకో అంటున్నాడు. ఎంచుకుంటే ఏం జరిగిద్ది? కార్యం చేస్తుంది. ఏంటి ఆ కార్యం అని అంటే, ఒకప్పుడు మనం ఏ విషయంలో శరీరాన్ని బట్టి ఓడిపోయామో ఇప్పుడు ఆ విషయాలన్నిటిలో కూడా మనం ఏమవుతాం? మన విషయం జీవించగలుగుతాం. చూడండి, మనం జీవించగలుగుతాం, జయించగలుగుతాం. మీరు అన్నట్టు అంతే కదా, జీవించగలుగుతాం, జయించగలుగుతాం. ఇప్పుడు పాపం విషయమే మనం చనిపోయాము. అమ్మా సైలెంట్ గా ఉండాలి. ఆయన ఏం చెప్తున్నారు అని అంటే పాపం విషయమే నువ్వు చనిపోయావు అనే విషయాన్ని ఆయన స్పష్టంగానే చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏంటని అంటే ఆయన ఇలా అంటున్నాడు, మనం నీతిమంతులము కాబట్టి ధర్మశాస్త్రంతో మనకేం లేదు, ఇప్పుడు సంబంధము లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చేశాడంటే ఇలా చెప్తున్నాడు, కొట్టివేశాడు అనమాట. ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు. ఏ ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అంటే 10 ఆజ్ఞల ద్వారా నీతిమంతుడు అయ్యేటటువంటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. దేని కొట్టివేశాడు? 10 ఆజ్ఞల ద్వారా నీతిమంతుడు అయ్యే ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేశాడు. అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం ఎవరికి మేలు? మనకి మేలు అంటున్నారు. మనకి ఎందుకు మేలు? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయడానికి వచ్చాడు. ఇప్పటికే కూడా ఏం జరుగుతుంది? పెద్ద మోసం జరుగుతుంది. ఏంటా పెద్ద మోసం? ఇంకా నువ్వు జీవించాలి అంటున్నారు.
ఇంకా నువ్వు బ్రతకాలి, ఇంకా నువ్వు జీవించాలి అని జనాలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మతంలో ఉన్నవాడు ఏం చేస్తున్నారంటే, నువ్వు మంచిగా బ్రతుకు, దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, నువ్వు మంచిగా బ్రతుకు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇప్పటికే కూడా యూట్యూబ్ లో ఏం చెప్తున్నారు? నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఈ 3 చెయ్యి, నువ్వు దీవించబడాలంటే ఈ ఒక్కటే చెయ్యి. మోకాళ్ళ ప్రార్థన అంటారు, వాక్యం అంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, పర్ఫెక్ట్ గా జీవించాలి. కానీ ఇలా అంటాను, మతం అనే ముసుగులో ఉన్నవాడికి, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాడికి తెలియని ఒక విషయం దేవుడు సంఘంతో చెప్పాడు. ఏంటో తెలుసా అండి? చూడండి, సంఘానికి చెప్పబడిన విషయం ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఎంతమంది నిద్ర వస్తుంది? మీకు నిద్ర వస్తుందా? నిద్ర వస్తే ఓ పని చేయండి, చూడండి రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము, మీరు చూడండి 23వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 23. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఏమన్నాడు ఆయన? అపోస్తలుడైన పౌలు గారు, శరీరంలో ఏముందంట? పాప నియమం ఉంది. సో పాప నియమం మనలో ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన శరీరం మందు కొట్టివేశాడు. ఇప్పుడు పాప శరీరము, పాప నియమం మనలో ఉంది కాబట్టి దేని కొట్టివేశాడు? ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ఇప్పుడు శరీరంలో పాపం లేదండి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయవలసిన అవసరం ఉంటుందా? అంటే కొంతమంది శరీరంలో ఇలా అనుకుంటున్నారు, ఏంటి, నాలో పాపము లేదు, యేసుక్రీస్తు చెల్లించినప్పుడే పాపాన్ని నియమాన్ని కూడా తీసేశాడు అనుకుంటున్నారు. ఇప్పుడు పాపం మనలో ఇంకా ఉంది. ఇది ఎప్పుడు, దీని నుంచి మనం ఎప్పుడు బయటపడతాం? చనిపోతే బయటపడతాం. ఈ శరీరం నుంచి ఎప్పుడు బయటపడతాం? యేసుక్రీస్తు వచ్చినప్పుడైనా బయటపడతాం, మనం చనిపోయినప్పుడైనా బయటపడతాం. అవునా కదా? అప్పటి వరకు కూడా మనం ఎక్కడ ఉన్నాం? దీంట్లో ములుగుతున్నాం అన్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:1. సో ఈ శరీరంలో మనం ఏం చేస్తున్నాం అంటే, జీవించడానికి మనము ఆలోచన చేస్తున్నాం, ఆత్మ సహాయాన్ని మనం పొందుకోవాలని నిరీక్షిస్తున్నాం, పరిశుద్ధత కలుగునట్లు మనం కూడుకుంటున్నాం. అయితే ఇప్పుడు ప్రభు తెలియపరిచిన సంగతి ఏంటంటే, శరీరంలో పాప నియమం ఉన్నదని మనకు చెప్పాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ధర్మశాస్త్రాన్ని అవాయిడ్ చేస్తున్నాం. ఇది ఎవరికి చెప్పాడు? అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘాన్ని చెప్పాడు. ఇప్పుడు మతమైన ముసుగులో ఉన్నవాడికి ఈ విషయం తెలుసా? తెలీదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా ధర్మశాస్త్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. చూడండి, అది వాళ్ళ వలన కూడా కాదు. ఇప్పుడు బూస్ట్ ఎవరు తాగుతారని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు? కాదండి, ధోని. ఆయన ధోని అని ఆయన ఆ బూస్ట్ దానికి ఏం చేస్తాడు? చెప్తాడు అడ్వర్టైజ్మెంట్ లో, ఇలా చెప్తాడు, ఏమని? బూస్ట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ మా ఎనర్జీ. నేను అంతలా క్రికెట్ లో చేస్తున్నానంటే నాకు దానికి కారణం ఏంటి? బూస్ట్. ఇప్పుడు ఆవిడ అంతలా పని చేస్తుందంటే కారణం ఏంటి? ఆవిడ ఒకటి చెప్పింది, అంతే కదా? ఇప్పుడు ఏంటంటే మీ సక్సెస్ కారణం అంటే ఒకటి చెప్తారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉన్నవాడు కూడా ఏం చెప్తున్నాడు? అబద్ధం ఆడకుండా నువ్వు బ్రతకాలని చెప్తున్నాడు. కానీ అతని వల్ల కూడా అవుతుంది, అది అతని వల్ల కూడా అవుతలేదు. ఎందుకు అవుతలేదు? ఇప్పుడు అతనికి తెలుసా శరీరంలో పాప నియమం ఉందని? తెలియదు కాబట్టి ఇప్పుడు వరకు ఏం చేస్తున్నాడు? దానికి నీళ్లు పోతున్నాడు. అదేనా? ఇప్పుడు ఆ చెట్టు ఫలిస్తుందని మనకు తెలిస్తే నీళ్లు పోయొచ్చు. ఎన్ని నీళ్ళు వేసినా సరే చెట్టు ఫలించదని మనకు ముందే తెలిసిపోయింది అనుకోండి, నీళ్ళు వేస్తామా? అంటే ముళ్ళ చెట్లకి నీళ్ళు వేస్తారా? కాయలు కాని చెట్టుకి నీళ్లు వెయ్యం. కానీ ఈ శరీరానికి ఏం చేస్తున్నాం? ధర్మశాస్త్రం నీళ్లు పోతున్నాడు. ఇంకా ఎందుకు పోతున్నావు అని అడిగితే ఏం చెప్తున్నాడు? ఇంకా నీతిమంతుడు అవడానికే మరి పొయ్యాలి కదండి.
అని అంటున్నాడంటే ఏంటి, అతనికి తెలియని విషయం అంతా చెప్పాడు. ఏంటంటే శరీరంలో ఉన్న పాప నియమము. కావాలంటే చూడండి, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 8. చూడండి చదవండి అక్కడ. మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు అన్నాడు. అంటే నాలో పాపం లేదని చెప్తున్న వాళ్ళందరూ ఎందులో లేరు? సత్యంలో లేరు. ఇంకోటి ఏంటి, వాళ్ళని వాళ్ళే మోసం పుచ్చుకుంటున్నారు. నాలో పాపం లేనివాడు అన్నవాడు ఎలా మోసం చేసుకుంటున్నాడు? నాలో పాపం లేదు అనుకున్నవాడు మోసం చేసుకుంటున్నాడు అన్నాడా? తను తానే మోసపుచ్చుకుంటున్నాను అన్నాడు. తను తానే మోసం ఎలా పుచ్చుకుంటున్నాడు ఆ వ్యక్తి? ఏమండి, ఇప్పుడే చెప్పాను ఏమని. ఇప్పుడు పాప నియమం లేదన్న వాడికి ధర్మశాస్త్రము వలన ఏమన్నా ప్రభావం ఉంటుందా? ఉండదు. అది వాడికి మేలే కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం దేనికి బలం ఇచ్చింది? శరీరంలో ఉన్న పాపానికి బలం ఇచ్చింది. శరీరంలో పాపం లేదనుకున్నవాడు ధర్మశాస్త్రం ఏంటి? మేలే. కాబట్టి ఆ వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? ఇంకా చెప్తున్నాడు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన శరీరంలో పాపం ఏమో లేదని చెప్తున్నారు. యాక్చువల్ గా వాళ్ళకి అది తెలియదు. ఎవరితో చెప్పాడంటే సంఘంతో చెప్పాడు. అందుకే సంఘం ధర్మశాస్త్రాన్ని ఏం చేసింది? అవాయిడ్ చేస్తుంది. అంటే సంఘం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు? ఇప్పుడు ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే ఆ సీక్రెట్ నీకే చెప్పేశాడు. ఇప్పుడు ఈ సీక్రెట్ లోకానికి తెలుసా? తెలీదు కనుక వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారు? ఇంకా పరిశుద్ధంగా అవడానికి కొండలెక్కుతున్నారు. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అని అంటే నా శరీరంలో ఉన్న నియమాన్ని బట్టి నేను పరిశుద్ధంగా బ్రతకలేననే సీక్రెట్ వాళ్ళకి తెలీదు. సంఘానికి ఎందుకు చెప్పాడు అని అంటే సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. సో వాళ్ళు పరిశుద్ధులుగా బ్రతకడం ఎవరికి సాధ్యం అంటే సంఘానికి మాత్రమే సాధ్యం. ఇది తెలిసి కూడా ధర్మశాస్త్రంలోకి వెళ్ళావంటే నువ్వెంత అవివేకుడివి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? ఎందుకన్నాడంటే సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులు ఎత్తే ప్రదర్శింపడ్డాడు. ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడంటే నువ్వు పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించడానికి. పాపం విషయమే చనిపోయావంటే నువ్వు ధర్మశాస్త్రం విషయమే చచ్చిపోయావు. కాబట్టి పాపం నీ మీద ఏం చేయదు? ఇప్పుడు ప్రభుత్వం చేయదు. ఒకప్పుడు నువ్వు ఎందుకు ఇలా జీవించావని అడిగితే మనం ఇలా అనుకున్నాం. ఏమని? నేను పాపిని కాబట్టి. ఇలా ఎందుకున్నామంటే శరీరంలో ఉన్నామన్న దాన్ని బట్టే కదా చెప్తున్నాం. ఒకప్పుడు ఇలా ఎందుకు చేసావు? ఇలా ఎందుకు అబద్ధాలు ఆడు? ఇలా ఎందుకు వేషధారిగా ఉన్నావు? చర్చ ఎందుకు మానేస్తున్నావు? కూడికలు ఎందుకు హాజరవ్వలేకపోతున్నావు? సేవకుడు అంటే ఎందుకు భయం లేదు? వాక్యం అంటే ఎందుకు శ్రద్ధ లేదు అని అడిగితే ఏం చెప్తున్నారు? శరీరంలో ఉన్నాం కాబట్టి ఏదో వర్క్ పెట్టుకుని వంకలు పెట్టి మానేస్తున్నాం. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటున్నాం. ఏమనంటే వంకలు పెడతాం కదా. ఎవరితో చెప్తాం వంకలు? పాస్టర్ గారితోనే చెప్తాం వంకలు. ఇప్పుడు వంకలు చెప్తే పాస్టర్ గారు మోసపోతారా? మోసపోతాడు. ఎందుకు? పాస్టర్ గారు మీ హృదయంలో ఏమంతా చూస్తాడా? చూడటం. కానీ మీరు మోసం చేస్తున్నారని ఎవరో తెలుసు? మీకు తెలీదా? మీకు తెలుసు. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను అని వాళ్ళకి తెలుసు, కానీ దేవునికి తెలుసు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆయన దాన్ని క్షమించాడు. సేవకున్నది అబద్ధం ఆడితే ఖచ్చితంగా ఆయన ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఊరుకోడు. దానికి ఏం చేస్తాడు? ఆకాని ఏం చేస్తాడంటే శపితమైన దాంట్లో కొంత తీసుకుని దాచిపెట్టాడు అనమాట. దాచిపెడితే దేవుడు ఊరుకున్నాడా? బయట పెట్టేశాడు. ఖచ్చితంగా సంఘంలో అట్లాంటి వాళ్ళు బయట పెట్టేస్తాడు. ఖచ్చితంగా మనం ఇలా అనుకోవాలి. ఏంటంటే ప్రభా, ఇప్పటి వరకు నేను ఇలా ఎందుకు జీవించానంటే నాకు ఇది తెలియదు. శరీరంలో పాపనేం ఉంది, దాన్ని బట్టి నేను పాపం చేశాను. కానీ ఇప్పుడు దాని విషయం నేను చనిపోయాను అనే సీక్రెట్ అనే దానిని నీవు నాకు బయలుపరచ ప్రభా, నీకు స్తోత్రం. ఇప్పుడు విశ్వాస మూలంగా నేను జీవించాలి అనే దాన్ని బట్టి మనం ఇప్పుడు ప్రవర్తించాలి. అంటే మనం జీవించే విధానం ఇప్పుడు దేంతో జీవించాలి? విశ్వాసంతో. మనం ఏదో ఇస్తే ఏమండి, పాస్టర్ గారికి 5 కేజీలు బియ్యం ఇస్తే పాస్టర్ గారు వదిలేస్తారేమో కానీ దేవుడు వదిలేస్తాడా? ఏమంటే వదిలేస్తారా? పాస్టర్ గారికి 1000 రూపాయలు కానుకిస్తే వందనాలని చెప్పి తీసుకుంటారు కానీ దేవుడు అసలు వదిలేడు.
ఖచ్చితంగా దేవుడు ప్రతి దాన్ని కూడా అడుగుతాడు. మీరు కూడా ఇలా ఆలోచించేయండి. మనం ఒకప్పుడు ఓడిపోయిన అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు ఏముంది మనకి? నిజం ఉంది. ఇక్కడే ఒకరోజు ఒక విషయం మాట్లాడాను ఏంటంటే, ప్రత్యక్షత ఉన్న చోట కోల్పోయిన పట్టణాలు కూడా తిరిగి వస్తే, ప్రత్యక్షత ఉన్న చోట మందసం ఇంక అన్నిటికీ పట్టబడదు. మందసం పట్టబడటం అంటే ఏంటి? మందసంలో ఏముంటాయి? మందసం లోపల ఏముంటది? మందసం లోపల ఏముంటది అంటే 10 ఆజ్ఞలు ఉంటాయి, చిగిలించిన అహరోను కర్ర, మన్నాగల పాత్ర. 10 ఆజ్ఞలు ఎక్కడున్నాయి? కరుణాపీఠము. కరుణాపీఠంతో మందసం ఏమైంది? కప్పబడింది అనమాట. అంటే ఇప్పుడు మందసం లోపల ఎలా ఉన్నాయి? ఏంటి 10 ఆజ్ఞలు? చెప్పండి. 10 ఆజ్ఞలు, అహరోను కర్ర, చిగురించిన అహరోను కర్ర, మన్నాగల పాత్ర. ఇవన్నీ కూడా కరుణాపీఠంతో ఏం చేయబడ్డాయి? ముయ్యబడ్డాయి. అంటే దేవుడు ఎలా చెప్తున్నాడు ఏంటంటే, కరుణాపీఠంతో అవి బ్లాక్ చేసేసాడు అనమాట. దేవుడు సమాధి చేసేసాడు. ఎందుకంటే తన ప్రజలైన ఇశ్రాయేలు మీదకి ఏం కలగాలి? కృప కలగాలి. కృప కలిగినట్లు ఆయన సమాజాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అని అంటే, ఈవెన్ సేవకుని కూడా కొడతాడు ఆయన. ఎందుకు? తన ప్రజలకు ఆయన ప్రేమిస్తున్నాడు. చూడండి, తన ప్రజలను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి సేవకుని కొడతాడు. అంతేకాదు ఏంటి, తన ప్రజలను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏదైతే తన ప్రజలకు విరోధంగా ఉందో దాన్ని ఏం చేశాడు? ఆయన సమాధి చేసేసాడు. అంటే ఇప్పుడు ఇంకొకరి చేతికి వెళ్ళిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఏం జరిగింది? అది మందసం లోపల ఉన్న బయటికి వచ్చేస్తాయి. బయటకు వచ్చేస్తా అందరూ. దాన్ని ఇలా అన్నాడు, మరణకారమగు పరిచర్య. అయితే ప్రభువులు అన్నాడు ఏంటంటే, మందసం పట్టబడకపోయినప్పుడు ఏం జరుగుతుందంటే కృప కలుగుతుంది, మందసం పట్టబడకపోతే మేలు కలుగుతుంది. ఎప్పుడు? ప్రత్యక్షత ఉన్న దినాలలో. ప్రత్యక్షత ఎలా కలుగుతుంది? సమూయేలును బట్టి. సమూయేలుకి ప్రత్యక్షత కలిగింది. ఇప్పుడు అదే ప్రత్యక్షత మనకు కలిగితే, ఇప్పుడు ఏంటి శాంతిరత్నం గారు అన్నారు, సమూయేలు లాంటి ప్రత్యక్షత ఆవిడ కలిగింది. అప్పుడు ఆవిడ ఏం చేస్తారు? సమూయేలు లాంటి ప్రత్యక్షత కలిగితే ఆవిడ ఏం చేస్తారు? ఆయన ఏం మాట్లాడతాడో వింటారు. ఇప్పుడు విన్నప్పుడు ఏం జరుగుతుందనంటే, పాస్టర్ గారు ఏం చెప్పారు దాని మీద మనసు పెడతారు. మనసు పెట్టి ఏం జరుగుతుంది? మందసం ఇక మరలా పట్టబడకుండా కాపాడతారు. ఇంకేం చేస్తారు? అంతేకాదు, ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత కలిగిందో ఇలా చెప్తున్నాడు, రీస్టోర్ అవుతాయి అనమాట. ఏవైతే అపవాది దొంగిలించాడో అవన్నీ కూడా దేవుడు తిరిగి తెచ్చేస్తాడు. దేవుడు నీతో ఈ రోజు ఏం చెప్తున్నాడు అని అంటే, నీ శరీరంలో ఒక నియమం పనిచేస్తుంది. ఆ నియమానికి ధర్మశాస్త్రము బలము. చదువుతారా మాట? చూడండి, నిద్ర వచ్చిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ మాట మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. పాపానికున్న బలం ఏంటి? కూర్చోరా, కూర్చో, వెళ్ళరా. ధర్మశాస్త్రం దేనికి బలం? పాపానికి బలం. అంటే ఇప్పుడు మన శత్రుకి మన వీక్నెస్ తెలిసిపోతే ఏం చేస్తాడు? ఏమండి, ఇప్పుడు ఈడి వీక్నెస్ ఏంటో మీకు తెలుసా? ఈడి వీక్నెస్ ఏంటో మీకు తెలీదు. ఎవరో తెలుసు? వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి తెలుసు. అంతే కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన్ని భయపెట్టగలుగుతున్నారు. ఇప్పుడు శరీరంలో ఉన్న పాపం ఏం కాదు, మనకి వీక్నెస్. ఇప్పుడు ఇలా అపవాదికి ఈ విషయం తెలిసింది ఏమని, వీళ్ళ శరీరంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ పాపం చేయించే అవకాశం వీళ్ళతో ఉంది అనుకుని ఏం చేశాడు? వాడు ధర్మశాస్త్రాన్ని మరలా ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఎంత వాక్యం ఉన్న తర్వాత కూడా మీరు ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి ఏదోటి ఇయ్యమ్మా అని అడుగుతున్నారు అనుకోండి, అప్పుడు అదేంటి, అది ఏం చేస్తుంది? నువ్వు ఇంకా నీకు ఒకటి కొదువా ఉంది, ఇవి చెయ్యని మరలా అది ఏం చేస్తుంది? నీతి ముద్ర అవ్వడానికి ప్రయత్నం చేయిస్తుంది. మీరు ఒక విషయం ఆలోచించండి, పాపానికి ఉన్న బలము
ధర్మశాస్త్రమే. ఇప్పుడు అపవాదికి మన వీక్నెస్ ఏంటో తెలిసిపోతే ఆడేం చేస్తాడు, ధర్మశాస్త్రం ప్రవేశం మనల్ని ఆడించేస్తాడు. అంతే కదా, మన వీక్నెస్ ఏంటో తెలిసిపోతే ఖచ్చితంగా మనతో ఫుట్బాలే ఆడుకుంటాడు. ఇలా చెప్పాడు ఏంటో తెలుసా, అపవాది తన ఇష్టం చెప్పున చెరపడుతుంది అన్నాడు. వాడు ఇష్టం వచ్చినట్టు ఆడు ఎలా ఏళ్ళు చూపిస్తే ఎవరు ఏళ్ళు చూపుతున్నాడు వాళ్ళని ఏం చేస్తున్నాడు, వాడుకుంటాడు అనమాట. ఎప్పుడు వాడుకోగలడానంటే వాడి లెవెల్ ఎక్కడి వరకు ఉంది అని అంటే చెప్తాను చూడండి, శరీరం వరకే ఉంది. ఎక్కడ వరకు ఉంది, శరీరం వరకే ఉంది. అంటే వాడు ఏం చేయగలుగుతాడు, ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎఫ్ఎస్ పత్రిక 2:7 పరలోకమందు కూర్చొని పెట్టబడ్డాం. ఇప్పుడు ఆ లైఫ్ ని ఈ శరీరంలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అంటే మనం ఎక్కడ ఉన్నట్టు కాదు, ఎక్కడ ఉన్నట్టు, పరలోకంలో ఉన్నట్టే. ఇప్పుడు పరలోకంలో నువ్వు ఉన్నంత కాలం వాడు నిన్ను ఏం చేయలేడు, యోగ కాలంలో అయితే వెళ్ళగలిగాడు కానీ ఇప్పుడు వెళ్ళగలుగుతాడా, వెళ్ళడు. అంటే పరలోకంలో నువ్వు జీవించినప్పుడు ఆడు నిన్నేం చేయలేడు, ఆడు నిన్నేమీ చేయలేడు. నువ్వు అక్కడి నుంచి చాలా రోజులు అయిపోయింది భూలోకం చూసాను ఇక్కడికి వచ్చావు అనుకో, ఏం జరుగుద్ది, ఆడికి దొరికేసింది ఏంటి, నువ్వు ఎప్పుడైతే శరీరంలోకి వచ్చేసావో శరీరానికి పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రము, వాడు దాన్ని పట్టుకొస్తాడు అనమాట. పట్టుకొచ్చి నీకు ఇస్తాడు, ఇచ్చి నిన్ను పాటించమంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేస్తాం. కాబట్టి మీరు ఆలోచించండి, ప్రభు అపవాది వేసే అడ్డంకుల్ని కూడా మనం ఏం చేయొచ్చు. ఇప్పుడు శరీరంలో ఉన్న పాపం మన వీక్నెస్ కాదు, మన బలం ఏంటి, మీ బలం ఏంటి, మీరు ఎందుకు ఇంత ధైర్యంగా ఉంటున్నారు, ఎందుకు మీరు ఇంత ఆనందంగా ఉంటున్నారు, ఎందుకు మీరు ఇంత ఆనందంగా ఉంటున్నారంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1:3 వచనం ఏంటి, అక్షయమైన నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యం మనకి ఉంది అనే ధైర్యం. సో ఈ జీవితాన్ని జీవించినప్పుడు ఖచ్చితంగా ఈ శరీరంలో పాపం ఎలా ఉంటది, మృతముగా ఉంటది. అప్పుడు 5లో ఎలా అన్నాడు ఏంటంటే, దేవుని శక్తి చేత కాపాడుబడు వారికి పరలోకమందు శ్వాసం భద్రంగా ఉంది. అక్కడ కింద వచ్చిన వాళ్ళు ఎలా అన్నాడు, మిక్కిలి సంతోషము, కింద చెప్పాడు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. అంటే పాపములో శరీరంలో ఉన్న పాపం మనకేం కాదు, వీక్నెస్ కాదు. ఇప్పుడు ఎప్పుడు వీక్నెస్ అది, నువ్వు ధర్మశాస్త్రము అనే దాంట్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, అదే మన వీక్నెస్. దాన్ని బట్టి ఏం చేస్తారు, పాస్టర్లు కూడా మనల్ని మోసం. అదే కదండి చెప్పాడు, ఏమని, నాలో పాపము లేదని మీరు చెప్తే మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటున్నారు, మోసపోవడం అంటే ఏం లేదు, మీరు మరలా అక్కడికి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే నాలో పాపం లేదు అనుకున్నా కూడా ధర్మశాస్త్రం దగ్గరికి ఉన్నాడు. కానీ దేవుడు నీతో ఏం చెప్తున్నాడు ఈ రోజు అని అంటే, నువ్వు దాని దగ్గరికి వేరొక పొలంలోనికి ఏరుకొనుటకు పోవద్దు అన్నాడు రూతుతో. ఎందుకనంటే బోయాజు ఎవరు అని అంటే మృతులకును చనిపోయిన వారికి బ్రతుకుచున్న వారికి మేలు చేయని వాడు ఆయన. మేలు చేసేవాడు, సారీ ఆయన ఏం చేసేవాడు, మృతులకును సజీవులకును మేలు చేసేవాడు. సో మన ప్రభు ఏం చేసేవాడు, మేలు చేసేవాడు. అందుకే ఈ పొలంలో మీరు ఏరుకోండి. మనం అది కోతకాలం, అది ఎవల కాలం. ఆ కాలం అందు ప్రభు అక్కడికే ఎందుకు పిలిచాడనంటే, ఎస్ అక్కడ ఉన్నంత కాలం మనకి ఏ లోటు. ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాం అనుకోండి, ఎవరున్నారు అన్నాడు బోయాజు, యవనస్తులు ఉన్నారు. అంటే యవనస్తులు ఎవరు, పాడు చేసే వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఎలా చెప్తున్నాను ఏంటంటే, వేరొక పొలంలోనికి ఎందుకు వెళ్ళిపోవద్దు అన్నాడు అంటే, నీ క్షేమం కోసమే, నీ ప్రొటెక్షన్ కోసమే. దేవుడు ఇలా అన్నాడు. ఆమెతో ఇలా బోయాజు చెప్పాడు ఏమిటో తెలుసా, సంపూర్ణమైన బహుమానం కలగడానికి దేవుడు నేను తీసుకొచ్చాడు అన్నాడు. సంపూర్ణమైన బహుమానం మీకు కలుగును గాక. అన్ని విషయాలలో దేవుడు మీ ఆశీర్వాదాన్ని మీరు అనుభవించదురు గాక. ఎందుకంటే అబ్రహాంని ఏమన్నాడు, అబ్రహాంని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. కాబట్టి దేవుడు మనల్ని కూడా ఏం చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఏ విషయంలో, అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికే ఎవరున్నారు ఇప్పుడు మనల్ని, ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నారు. ఆయన విషయంలో ఇలా చెప్పాడు ఏంటో తెలుసా, కొలసీలు రాసిన పత్రిక 1:17 వచనం, సర్వ సంపూర్ణత ఆయన యందు నివసించుచున్నది. అంటే సర్వ సంపూర్ణత ఎవరిలో ఉంది, ఇప్పుడు యేసుక్రీస్తులో ఉంది. ఆయనలో ఉన్న జీవం మనకి కలగడానికి మనల్ని ఏం చేశాడు, ధర్మశాస్త్రం విషయమే మనల్ని ఏం చేశాడు, విడిపించేశాడు. కాబట్టి ప్రభు స్తోత్రం, మనం ఎక్కడ లేవంటే ధర్మశాస్త్రంలో లేవు. ధర్మశాస్త్రం మరలా మీ ఇంటికి వచ్చి కాయిన్ బెల్ కొట్టిందనుకో మీరేం చేయాలా, వీళ్ళు ఖాళీ లేదు, ఆల్రెడీ ఒకరు ఉన్నారు. ధర్మశాస్త్రంలో ఉన్నవాడు ఎక్కడ పెడతాడు ప్రభుని, తలుపు దగ్గర పెడతాడు.
ప్రకటన గ్రంథంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళు ధనం అనే దానిని పూజిస్తున్నారు. ధనం వాళ్ళ జీవితంలో ఏమైంది? విగ్రహం అయిపోయింది. ఆ స్వనీతి వాళ్ళు ఎందుకు కలిగింది? ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న పాప నియమాన్ని వాళ్ళు ఏం చేయలేదు, గుర్తించలేదు. వాళ్ళకి ఎన్ని వాక్యాలు చెప్పినా వాళ్ళ మనసు పెట్టలేదు. అందుకే ప్రభుని ఎక్కడ పెట్టారు? ఆయన కొట్టేస్తున్నాడు. ఆయన కొట్టేస్తాం. లోపల ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? ఆగాదు, మేము చాలా బిజీగా ఉన్నాం. లోపల ఆల్రెడీ ఒకరు ఇప్పుడు కొట్టినా సరే తీతలేదు అంటే లోపల ఎవడో ఉన్నాడు. ఆల్రెడీ ఏం చేశాడు? ధనమైన విగ్రహాన్ని పట్టుకొచ్చి ఎట్టేశాడు. ఎవరికి తెలుసు ఆ విషయం? దేవుడే చెప్పేశాడు ఆ సంఘంలో అలా ఉందని. దేవుడు చెప్పేస్తాడండి. ఖచ్చితంగా మీరు స్వనీతి చేత నింపబడితే అది ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు. అప్పటికే కూడా మనం ఒప్పుకోకపోతే దేవుడు ఊరుకోడు. దేవుడు తెలియదు అనుకున్నారా? మనం చేసే ప్రతీది కూడా తెస్తాడు. రాహేల్ ఏం చేసింది తెలుసా? వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఒక విగ్రహం తెచ్చిపెట్టి ఏం చేసింది? ఇంట్లో పెట్టింది. ఈ లోపల నాన్నగారు ఏం చేస్తారు? అదేంటి నా విగ్రహాన్ని నా అల్లుడు ఎట్టిపోతాడని వెనకాలనే వచ్చేసాడు. వెనకాలనే వచ్చేస్తే ఇప్పుడు రాహేల్ ఏం చేసింది? ఇప్పుడు భయం వేస్తుంది. ఇరా ఎక్కడ తెలిసిపోతుందని భయం వేస్తుంది. భయం వేసి ఏం చేసింది? ఆవిడ ఒంటే ఉంటది కదా, ఆ ఒంటి మీద ఉన్న క్లాతుల కింద ఆ విగ్రహాన్ని పెట్టేసి దాని మీద కూర్చుంది. ఏమవకూడదు, ఇట్టి పరిస్థితులను మా నాన్నకి ఇది తెలియకూడదు. ఇలా చెప్పింది, నన్ను లేపితే నేను చచ్చిన తొట్టాను, నన్ను లేపితే నేను చచ్చిన తొట్టాను. కానీ తండ్రి ఏం చేస్తాడు? లేపలేదు. అప్పుడు విగ్రహం తెచ్చేసింది ఆల్రెడీ, కానీ తండ్రి తెలియలేదు. దేవుడు ఊరుకుంటాడా? తన ప్రజల దగ్గర విగ్రహం ఉంటే ఖచ్చితంగా దేవుడు తీసి పడేస్తాడు. అది నీకు మంచిది కాదని చెప్తున్నప్పుడు కూడా నీ మనసు దాని వైపు వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా యాకోబు ఏం చేశాడు? మీ దగ్గర ఉన్నవన్నీ కూడా, ఈవెన్ బంగారాన్ని కూడా ఏం చేశాడు తెలుసా? మూట కట్టి పాతి పెట్టాడు. అదే విగ్రహాలు ఏమైనా ఉంటే ఏం చేస్తుంది? బయట పారేయండి, లేకపోతే ఏం చేయండి? పాతి పెట్టండి. తలగడి కింద, మంచం కింద, మనసులోను ఇవన్నీ పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా అవి నీ జీవితంలో ఉన్నంత కాలం నువ్వు ఆశీర్వదింపబడలేవు. ఎందుకంటే ధర్మశాస్త్రము లేనప్పుడే మనకి జీవితం ఉంటుంది, అది ఉన్నంత కాలం మనకి జీవితం ఉండదు. జీవితమే ఆశీర్వాదం. చివరిగా నేను ఎలా చెప్తున్నాను, ఆది కాండంలో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? నీవు ఫలించి అభివృద్ధి పొంది. ఆదాం పాపం చేసినప్పుడు ఏం కోల్పోయాడు? ఫలించి అభివృద్ధి పొందేదాన్ని కోల్పోయాడు. అంటే జీవించడాన్ని కోల్పోయాడు. అంటే నేను అలా అంటే ఏలే అనుభవాన్ని కోల్పోయాడు అండి. ఏం కోల్పోయాడు? ఏలే అనుభవాన్ని కోల్పోయాడు. ఒకప్పుడు సమస్తాన్ని ఏలిన వాడు ఈవెన్ శరీరాన్ని కూడా ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడు? ఏళ్ళపోతున్నాడు. భార్యని ఏలడం ఈజీనా? భార్యని ఏలడం ఈజీనా? ఏమండి, భర్తలు కష్టమా ఈజీనా? కష్టమే. చూడండి, పిల్లల్ని ఏలడం ఈజీయా? పిల్లల్ని ఏలడం వాళ్ళని చాలా కష్టం. ఆస్తిని, ఆ ధనాన్ని ఏలడం ఈజీయా? కష్టమే. మన శరీరాన్ని ఏలడం ఈజీయా? కానీ అబ్రాహాం దేవుడు ఎన్ని విషయాలు ఆశీర్వదించాడు అంటే, దేనిని ఎక్కడ పెట్టాలో ఖచ్చితంగా ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు నువ్వు ధర్మశాస్త్రం పక్కన పెట్టి, విగ్రహాలను పక్కన పెట్టి నువ్వు విశ్వాసం ద్వారా జీవించినప్పుడు ఏలుతావన్నాడా? ఏమి వెళ్తావని అంటే, ఇదిగో నీ జీవితంలో ఉన్న వాటి అన్నిటి విషయంలో నువ్వు ఆశీర్వాదం చూస్తావు. ఫలించు ద్రాక్షవల్లిగా నీ భార్య, ఒలేవా మొక్కలుగా నీ పిల్లలు, శరీరం నిరార్థమయ్యేదిగా నీ శరీరము. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నీ పాదాల కింద వేస్తాడు. అప్పటి వరకు నువ్వు పని చేయి, కూర్చోని దేవుడు చెప్పాడు. కాబట్టి మీరు ఏం చేస్తారు? కూర్చోండి. కూర్చోవడం మేలే. ఎందుకు మేలంటే, సమస్తం ఆయన పాదాల కిందకి తెచ్చే వరకు మీరు ఓపికగా ఉండండి, కంగారు పడకండి. యెహోషువతో ఇలా చెప్పాడు, భయపడకము, జడియకము, నువ్వు యోర్దాను దాడుతావు. ప్రత్యక్షత ఉన్నప్పుడు ఖచ్చితంగా యోర్దాను నది అయినా ఏమవుతుంది? ఇందాక పాట పాడారు, పారు నది ఆరిపోయింది. పారు నది ఏమై స్తంభించిపోయింది, రాశిగా నిలిచిపోయిందండి. చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడ వరకు కూడా అది ఆగిపోయింది. అబద్ధం ఎప్పటి నుంచి ఆడుతున్నారు మీరు? చిన్నప్పటి నుంచి. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడారు కాబట్టి ఇప్పుడు కాదు మానలేకపోతున్నారు. అది ఇప్పుడు పారునది అయిందనమాట. అంటే మా నోరిప్పిన ప్రతిసారి ఏమవుతుంది? ఇంకా ఆగుతలేదు అనమాట. ఇది ఎప్పటి నుంచి అంటే ఎలా చేస్తున్నారని అంటే చాలా కాలం అవుతుందండి. అప్పటి నుంచి కూడా అది స్తంభించిపోయే రోజు ఎక్కడ ఉందంటే ఇప్పటి నుంచి ఉంది. మీరు నమ్మండి, ప్రత్యక్షత ఉన్న చోటన ఖచ్చితంగా అన్నీ ఆగిపోతాయి. తాగుడు మానలేకపోతున్నానంటే మానేస్తారు ఖచ్చితంగా. ఎందుకు?
ఎవరిదైనా ఆగిపోయింది ఈ తాగడంతా. అదేందా నేను ఇవి చూడకుండా ఉండలేకపోతున్నానంటే అవి కూడా స్తంభించిపోతాయి. ఎందుకనంటే మందసము అడుగు పెట్టినప్పుడు అవన్నీ ఎలా స్తంభించిపోయినాయో, ఎందుకు స్తంభించిపోతున్నాయనంటే అలా స్తంభించిపోయినప్పుడే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళగలుగుతావు, కానానికి వెళ్ళగలుగుతావు. అది దేవుని యొక్క చిత్తం. నువ్వు జీవించాలయ్యా, నువ్వు ఆశీర్వదింపబడాలి. అన్ని విషయాలు దేవుడు నిన్ను హెచ్చించడానికి ఈ రోజు నిన్ను పీల్చుకున్నాడు. అయితే చివరిగా నేను అలా చెప్తున్నాను, పాపం నియమం మనలో ఉంది కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని ఏం చేయకూడదు, తేకూడదు. అది తేకుండా ఉండాలంటే ఏం చేస్తే చాలు, జీవిస్తే చాలు. అది ఆల్రెడీ సమాధి చేస్తాడు. అది మీరు ఏమీ తేవక్కర్లేదు, కానీ అపవాది తెస్తాడు తేవడా. అంటే మీరు ఎప్పుడు అక్కడే కూర్చోండి, ఎక్కడికి రావద్దు, ఇక్కడికి రావద్దు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏమవుతాం, ఆడి చేతుల్లో కీలు బొమ్మలు అవుతాం. కానీ అట్లాంటి కీలు బొమ్మలు అవడానికి కాదు, అపవిత్రులుగా ఉండడానికి కాదు, పరిశుద్ధులకి నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. కాబట్టి ప్రభు చిత్తాన్ని ఎరిగి జీవితం. ఖచ్చితంగా ఆయన మనల్ని ఏం చేస్తాడు, ఈ మత్స్య శరీరంలోనే మహిమను అనుభవించేలా ప్రభు చేస్తాడు. కాబట్టి అతి కృప ప్రభు ఇచ్చును కాక. పరలోకమందున మా దేవానికి స్తోత్రాలు. మాట్లాడిన ప్రతి మాట శరీరం నుండి కలిగింది కాదు, కేవలం నీ ఆత్మ. దేవ తండ్రి, శరీర క్రియలు స్తంభించిపోయేటట్లు మందసములో ధర్మశాస్త్రం ఉందని మీరు తెలియజేశారు, నీకు స్తోత్రాలు ప్రభా. దేవ శరీరంలో పాప నియమం ఉందన్న దాన్ని గ్రహించక ఎప్పటికీ కూడా మతం అనే వారు ఇంకా ధర్మశాస్త్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు, కానీ అది వారి వలన కూడా కావట్లేదు. వారు సత్యం గ్రహించాలంటే దేవ సంఘానికి మాత్రం ఈ విషయాన్ని చెప్పావు. సంఘం ద్వారానే ఈ జ్ఞానం తెలియబడును గాక, సంఘం ద్వారానే ఈ విషయం వారికి చేరును గాక. ప్రభా, ధర్మశాస్త్రం ఉన్న వారిని అందరినీ కూడా విడిపించే శక్తిని మీరు మాకు అనుగ్రహించబోతున్నారు. నా తండ్రి నీకు స్తోత్రాలు. దేవ, మీరు మమ్మల్ని బలపరచుకోబోతున్నారు, నీకు స్తోత్రాలు. అన్ని విషయంలో అబ్రహాంను ఆశీర్వదించావు, దాన్ని జీవితం అన్నావు, ఏలుట అన్నావు. ప్రతి విషయంలోనూ అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. మేము కూడా అన్ని విషయాలు దీవించబడేటట్లు, ఆశీర్వదింపబడేటట్లు మీరు చేస్తున్నారు. అది యేసుక్రీస్తు నందున్న జీవము, అది ఏలి అనుభవం. ప్రభువానికి స్తోత్రాలు. నా తండ్రి, పెద్ద కుమారుడు ఇంటి బయట నుండి పర్ఫెక్ట్ గా అవడానికి ప్రయత్నాలు చేస్తున్న కాలంలో చిన్న కుమారుడు ఇంటిలోనికి వచ్చి ఇంటిలో వధింపబడిన పశువుని తింటున్నాడు. దేవా స్తోత్రాలు. ఆ చిన్న కుమారుడు మేమే, దేవాన్ని మీరు తెలియపరచండి. స్తోత్రాలు. దేవా, మా స్థితిని ఎరిగిన ప్రభా నీ కుమారులుగా చేసుకుని, దేవా తండ్రి, మేము చేసిన పాపాలను బట్టి కాక నీ ప్రేమను బట్టి నీ ఇంటిలోనికి మమ్మల్ని చేర్చుకున్నావు, నీ అంతఃపురంలోనికి చేర్చుకున్నావు. దేవ, ఇప్పుడు మాకు కృపనిస్తున్నావు, ఎక్కువ కృపనిస్తున్నావు, జీవము సమృద్ధిగా కలగజేస్తున్నావు. ఈ సమృద్ధికరమైన కృపలో దేవ మేము జీవించడానికి కృప చూపించమని. దుష్టుడు ఈ శరీరాన్ని దేవ వాడుకోవడానికి, దేవ తండ్రి, మా యొక్క దేవ తండ్రి బలహీనత శరీరంలో నివసిస్తున్న పాపం కాదు దేవ. మేము పరలోకంలో ఉన్నంత కాలం ఇది మా బలహీనత కాదు, శరీరం అందు జీవించినప్పుడే ఇది వాడి బలం అని. అయితే మేము ఎల్లప్పుడూ పరలోకం ముందు కూర్చుందుము గాక, ఆ స్వాస్థ్యం అనుభవించుదుము గాక. ప్రభు, సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ బలము, శక్తి మా మత్స్య శరీరం అందు క్రీస్తు యొక్క కృప చేత కలుగును గాకని మా ప్రాణ ప్రియుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.